15% ఆక్సిజన్ తోనే మంటలు త్వరగా అంటుకుంటాయి అంటున్నారు. అదే కెమికల్ రియాక్షన్ జరిగితే 100% ఆక్సిజన్ విడుదలై పేలుడుకు దారి తీస్తుంది అంటున్నారు ప్రొఫెసర్ కవిత. అమోనియం నైట్రేట్ స్వభావం గురించి ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం కవిత ఇంకా ఏం చెప్పారు? టీవీఎన్ సీనియర్ కరెస్పాండెంట్ శ్రవణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతం నా చేతుల్లో మీకు చూపిస్తున్నది అమోనియం నైట్రేట్, అంటే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన కేసులో వాడిన మెటీరియల్ అమోనియం నైట్రేట్. దీని ద్వారానే బాంబును తయారు చేశారనేది ఒక కంక్లూజన్కి వచ్చారు. అసలు అమోనియం నైట్రేట్ అంటే ఏంటి, అమోనియం నైట్రేట్ వల్ల బాంబు ఎలా తయారవుతుంది, ఏంటి అసలు అమోనియం నైట్రేట్? బేసిక్గా మనం విన్నాము ఒక ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తాం, ఒక ఎరువు బాంబులో ఎలా తయారవుతుంది. మనతో మాట్లాడటానికి డాక్టర్ ఎం కవిత ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. మేడం, అమోనియం నైట్రేట్ ఫర్టిలైజరు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఒక బాంబులాగా ఎలా మారింది, ఏంటి అమోనియం నైట్రేట్? అమోనియం నైట్రేట్ అనేది ఒక కెమికల్ కాంపౌండ్ అండి. అది ఎరువులాగా యూజ్ చేస్తాం మనం మొక్కలకి. మెయిన్గా నైట్రోజన్ని సప్లై చేయడానికి, నైట్రోజన్ పోషకం సప్లై చేయడానికి మనం అమోనియం నైట్రేట్ని యూజ్ చేస్తాం. ఈ అమోనియం నైట్రేటు దాన్ని వేడి చేసినప్పుడు దాంట్లోంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు దాని పక్కన ఏదైనా మండే స్వభావం ఉంటే దాని యొక్క మంటని అది చాలా ఎక్కువ చేస్తుంది. కాబట్టి దీన్ని స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు, అంటే మండే స్వభావాన్ని బాగా పెంచుతుంది ఈ అమోనియం నైట్రేట్. అంటే ఇప్పుడు ఈ అమోనియం నైట్రేట్ సోకాల్డ్ యూరియా ఫెర్టిలైజర్ అందాం, ఈ సోకాల్డ్ ఫెర్టిలైజరు ఒక బాంబులాగా మారటానికి అందులో ఇంకేమేమైనా కలిపి ఉండొచ్చా? ఢిల్లీ దాంట్లో ఏం మెటీరియల్ కలిపి ఉండొచ్చు అనేది ఒక కెమిస్ట్గా, ఒక ప్రొఫెసర్గా మీ ఒపీనియన్? అమోనియం నైట్రేట్కి మండే స్వభావం ఉంటుంది, కాకపోతే అది చాలా తక్కువ అమౌంట్లో ఉన్నప్పుడు ఏదైనా వేడి తగిలితే మాత్రమే మండుతుంది. కానీ దాన్ని మనం టన్నుల కొద్దీ నిల్వ చేసినప్పుడు మాత్రము దానికి ఏదైనా తగిలితే అది బ్లాస్ట్ అవుతుంది. ఓకే, కానీ ఈ తీవ్రవాదుల విషయానికి వస్తే ఈ అమోనియం నైట్రేట్లో ఫ్యూయల్ ఆయిల్ని మిక్స్ చేస్తారు. ఫ్యూయల్ ఆయిల్ అంటే మన పెట్రోలు, కిరోసిన్, క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఇలాంటివి. 94% అమోనియం నైట్రేట్ ఉంటే ఒక 6% ఈ ఫ్యూయల్ ఆయిల్ని మిక్స్ చేసి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ అనే కెమికల్ పదార్థాన్ని తయారు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆ పదార్థం తయారు చేయంగానే పేలుతుందా? అది పేలాలంటే దాన్ని ఏం చేయాలి? మళ్ళీ అది దానంతటా అది పేలదు, దాన్ని ఇగ్నిషన్ చేయాలి, అంటే దానికి మంట ఏదైనా కలిగించాలి, అప్పుడే అది పేలుతుంది. అమోనియం నైట్రేట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దానికి యాక్సిడెంటల్గా ఏదైనా లైక్ సపోజ్ మనం ఒక సిగరెట్ తాగి పక్కన వేసామనుకో. Young developers can't clearly differentiate between data science, machine learning and artificial intelligence. Early on in my career it was a bit. ఇప్పుడు కార్లో మనకు పెట్రోల్ ఉంటుంది కదా, ఆ పెట్రోల్ లాంటిదో ఏదో దానికి తగిలి అది మండినప్పుడు ఈ అమోనియం నైట్రేట్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఆక్సిజన్ విడుదల చేసినప్పుడు దాని వేడి ఎక్కువైనప్పుడు అది కరిగిపోతుంది. అమోనియం నైట్రేట్ కరిగిపోయి వేరే రకాల వాయువుల్ని విడుదల చేస్తుంది. ఈ వాయువులు విడుదలైనప్పుడు ప్రెజర్ ఎక్కువ అయ్యి ఒక షాక్ వేవ్ అనేది క్రియేట్ అయ్యి, ఆ షాక్ వేవ్ దాని వేగం కూడా 3200 మీటర్లు/సెకండ్ ఉంటుంది. ఆ షాక్ వేవ్ అంతలా ఉంటుంది కాబట్టి డ్యామేజ్ ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంది. పేలుడు తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఫ్యూయల్ ఆయిల్ కలిపి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఒక బ్యాగు 2 బ్యాగులో అమోనియం నైట్రేటు మన ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని రకాల పద్ధతులు మనం పాటించాలి. ఎక్కువ మొత్తంలో స్టోర్ చేయకూడదు ఫస్ట్ థింగ్. రెండోది ఏమిటి అంటే వేడి వస్తువుల పక్కన ఉంచకూడదు దాన్ని. మూడవది ఏంటిదంటే మండే స్వభావం ఉన్నవి లైక్ గడ్డి, తర్వాత పెట్రోలు ఇలాంటి వాటి పక్కన కూడా లేకుండా చూసుకుంటే బెటర్. అమోనియం నైట్రేట్ స్వతహాగా పేలదు, కానీ పేలుడు స్వభావానికి ఖచ్చితంగా తోడ్పడి తీవ్ర స్థాయిలో దాని పేలుడు ప్రభావం పెరిగే ఆక్సిజన్ రిలీజ్ చేసి దాని పేలుడు ప్రభావం ఎక్కువగా ఉండే
స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అమోనియం నైట్రేట్ బాంబు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనేది ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ చెప్తున్న విషయం. విత్ కెమెరా పర్సన్ ఎం వెంకటేశ్వర్లతో శ్రవణ్, TV9 హైదరాబాద్.